వివాహం కోసం, కుజదోషం కోసం రకరకాలుగా మనం ఏం చేస్తాం కదా అంటే స్వాములకు ఎంతో అంతో అంతో ధనాన్ని ఇచ్చి డబ్బు ఖర్చు పెట్టి పూజ చేయించుకొని ఫలితాన్ని పొందుతాం. కొంతమంది డబ్బు ఖర్చు పెట్టుకున్నా కూడా సరిగా చేయలేని వాళ్ళ పండితులు కనుక ఉండి వీళ్ళకు శ్రద్ధ లేక పండితులు సరిగా లేకపోతే ఆ డబ్బు కూడా వృధా అయిపోతుంది. ఒకరిద్దరు ముగ్గురు మనకేంది కదా అంటే 2-3 సార్లు చేయించుకున్నాం స్వామి మా బిడ్డ కొడుకు వివాహం అవుతలేదు అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ శనివారం నాడు, మంగళవారం రోజు 7 శనివారాలు 7 మంగళవారాలు ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యలో తలస్నానం చేసి తడి వస్త్రాలతోని ఆంజనేయ స్వామి చుట్టూ గనక ప్రదక్షిణ చేసి దీపం పెట్టి ఆంజనేయ స్వామికి బెల్లము, నువ్వులు, శనగపప్పు, పెసరపప్పు నైవేద్యం కనుక సమర్పించి ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకొని ఆ ప్రసాదాన్ని కనుక కొంచెం నోట్ల కనుక వేసుకున్నట్టుంటే మీరు ఎన్నో జపాలు ఎన్నో పూజలు చేసినటువంటి ఫలితం వస్తుంది. దీనికి ఏమైనా ఖర్చు ఉంటుందా? ఏమీ ఖర్చు లేదు. ఖర్చు లేకుండా మీకు కుజదోషం ఉన్నా తొలగిపోతుంది, శని దృష్టి దోషం ఉన్నా తొలగిపోతుంది, కుజ దృష్టి దోషం ఉన్నా తొలగిపోతుంది. ఏ రాశి వారైనా చేయవచ్చు. ఏ రాశి వారైనా చేయవచ్చు. ఇదొకటి. ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అయ్యగారు? 9.